వాట్ ఈజ్ హ్యాకింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎండింగ్లో నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడుగుతాను. సో మీకు తెలిసినట్లయితే ఆన్సర్ చేయండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 7. సో ఫస్ట్ మనం హ్యాకింగ్ అంటే ఏంటో చూద్దాం. హ్యాకింగ్ అంటే సిస్టమ్స్లో, సర్వర్స్లో, నెట్వర్క్స్లో, ఏవైనా డివైజెస్లో లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేసేసి, లూప్ హోల్స్ అంటే వల్నరబిలిటీస్ అనమాట. వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని అనాథరైజ్డ్ యాక్సెస్ని గెయిన్ చేస్తే మనం హ్యాకింగ్ అంటాం దీన్ని. అండ్ ఎథికల్ హ్యాకింగ్ చూసుకున్నట్లయితే ఎథికల్ హ్యాకింగ్లో కూడా సేమ్ అంతే. వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తారు, బట్ అనాథరైజ్డ్ యాక్సెస్ని గెయిన్ చేయరనమాట. సో వాటిని క్లోజ్ చేసేసి సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం అయితే ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ హ్యాకింగ్ అనేది వితౌట్ పర్మిషన్ జరిగింది, ఎథికల్ హ్యాకింగ్ అనేది పర్మిషన్తో జరిగింది. అండ్ అలాగే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను కదా. సో ఎవరైనా హ్యాకింగ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఒక థాట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు కొంతమందికి హ్యాకింగ్ అనగానే సోషల్ మీడియా హ్యాకింగ్, లొకేషన్ ట్రాకింగ్, సో ఇలా అనుకుంటారు కదా. సో మీకు హ్యాకింగ్ అనగానే ఏ టైప్ ఆఫ్ థాట్ వస్తుందో నాకు కింద కామెంట్ చేయండి గైస్.